హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు చివరి వారంలో అంటే ఆగస్టు 19 నుంచి 30 లోపు అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి 100కి 100% జరిగేది ఇదే. వీరు నక్కతోక తొక్కినట్లే వీరి జీవితం ఉండబోతుంది. వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి? వృషభ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాలు ఏమిటి అనే విషయాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ త్రూ వస్తుంది. వృషభ రాశి వారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. వృషభ రాశి వారు తమ జీవితంలో ఎదుగుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారి కోసం ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. అయితే లక్ష్మీదేవి వీరి వెంట అడుగు పెట్టబోతుంది. ఆర్థిక పరంగా వీరు ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో చేసే ప్రతి పనిలో వృషభ రాశి వారు విజయాన్ని పొందుతారు. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. వీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి. ఎవరైనా చేసే పనుల్లో ఆటంకాలు కలిగించినప్పటికీ వీరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. వ్యాపారంలో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారికి ఇవ్వవలసింది వారికి ఇచ్చేస్తారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీరు చేసే ఉద్యోగంలో కూడా బయటికి కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. వృషభ రాశి వారు ఎవరి వలనైతే అనుకున్నవన్నీ కోల్పోతారో అటువంటి వారికి గట్టిగా సమాధానం చెప్పి తీరుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవడం వలన మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశము ఉంది. లక్ష్మీదేవి వృషభ రాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరుతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బుతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయడం వల్ల వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. డ్రైవింగ్ విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్త వహించడం మంచిది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్లో ఉంటాయి. సమాజంలో చాలా యాక్టివ్గా ఉంటారు. స్త్రీలను అమ్మ అని సంబోధించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. అయితే వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. చదువు కంటే ఎక్కువ ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం వలన ఈ సమయంలో పరీక్షల్లో విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా విద్యార్థులు ఇది గుర్తుంచుకొని చక్కగా ఏకాగ్రతతో చదువుకోవాలి. అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివారం నియమాలు పాటించి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. సూర్య అష్టోత్తరం, సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు వస్తాయి. సరస్వతి దేవి జపం లేదంటే పూజలు చేయడం వల్ల వృషభ రాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. విద్యలో బాగా రాణిస్తారు. వృషభ రాశి వారు వినాయకుడిని ఆరాధించడం వలన ప్రారంభించిన పనులు వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి విజయాన్ని సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వలన వృషభ రాశి వారు విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయడం వలన చేసే ప్రతి పనిలోనూ ఖచ్చితంగా వీరు విజయాన్ని సాధిస్తారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారికి ఎలాంటి అదృష్టం రాబోతుందో. మరి ఆ లక్ష్మీదేవి వీరి ఇంటి తలుపు తట్టడం కోసం వీరు చేయాల్సిన పరిహారాలేంటి, పనులేంటి, చేయకూడని విషయాలేంటో తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీరు మా వీడియోస్ని చూస్తూనే ఉండండి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో స్నేహితులు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.